హాయ్ వ్యూవర్స్, హలో, వెల్కమ్ టు తెలుగు పెవిలియన్. ఈరోజు మాట్లాడే ఒక మూవీ గురించి ఒక మూవీ పేరు చెప్పే ముందు నేను నీకు క్వశ్చన్ అడుగుతాను. చెప్పు. మనిషిని బ్రతికించేది డబ్బా, ప్రేమ? రెండు. ఇప్పుడున్న కాలంలో రెండు. ఒకటి లేకుండా ఒకటి నడవదు, ఒకటి లేకుండా అవును. అదే కాకపోతే అఫ్ కోర్స్ లవ్ ఇంపార్టెంటే, కానీ మనీ లేకపోతే ఆ లవ్ కూడా వస్తలేదు ఇప్పుడు. డబ్బు ఇంపార్టెంటే, మనీ ఇంపార్టెంటే. ఇది లేకుండా అది ఉండదు, అది లేకుండా సో ఆ పాయింట్ మీద వచ్చిన ఒక ఐ కెన్ సే మాస్టర్ పీస్ అని వచ్చి మాస్టర్ పీస్ ఈ ఆ నలుగురు మూవీ. చాలా మంది ఈ జనరేషన్ వాళ్ళకి మాత్రం తెలియకపోవచ్చు ఈ మూవీ, చాలా మంది చూడకపోవచ్చు. ఎందుకనంటే దాదాపుగా అది రిలీజ్ అయ్యి 2004లో ఎప్పుడో రిలీజ్ అయింది. 10 తర్వాత ఎవరైతే ఈ కిడ్స్ ఉన్నారో వీళ్ళకి ఒక వాల్యూస్ ఆర్ ఎస్పెషల్ ఓకే, మనీ ఇంపార్టెంట్, లవ్ ఇంపార్టెంట్, ఇది పక్కన పెడితే ఈ సినిమాలో ప్రతి చిన్న పాయింట్ లో నీకు వాల్యూస్ టచ్ చేస్తాడు. అలా ఒక ఫ్యామిలీ, ప్రతి డైలాగ్ కానీ ప్రతి సీన్ కానీ బ్యాక్గ్రౌండ్ ఏదో ఒక నీకు ఒక మెసేజ్ ఇస్తుంది పక్క. ఏ సీన్ అయినా, ప్రతి సీన్ లో మూవీ మొత్తంలో చూసుకుంటే ఎనీ సీన్ యూ టచ్ ఇట్, బ్యాక్ ఎండ్ లో ఇంటర్నల్ గా అండర్లైన్ గా ఒక మెసేజ్ అనేది ఉంటుంది. సో ఈ జనరేషన్ కిడ్స్ మాత్రం ఖచ్చితంగా చూడాల్సిన మూవీ ఇది, ఆ నలుగురు మూవీ. ఆ డైలాగ్స్ కూడా ప్రతి డైలాగ్ మీనింగ్ఫుల్ డైలాగ్ ఉంటుంది. మనం డైలాగ్ చెప్పడానికి 1 లైనర్ 2 లైనర్స్ ఉంటాయి, కానీ దాని వెనుక మీనింగ్ అయితే అసలు మనం 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 ఆలోచించిన కొద్దీ కొత్త మీనింగ్ వస్తుంది ఆ డైలాగ్స్ లో. అసలు సినిమా మొత్తం డైలాగ్స్ ఏరా అంటే నీకు సినిమా ఇప్పుడు సరే, ఇప్పుడు రెగ్యులర్ సినిమా కాదు అది, అప్పుడు ఒక కమర్షియల్ సినిమా కూడా కాదు, కానీ ఆ సినిమా వచ్చి ఎంత ఎంత పెద్ద హిట్ అయింది అప్పుడు అంటే ప్రతి ఫ్యామిలీ ఎవరైనా సరే పోతారు, రిలేట్ చేసుకుంటారు, అరే ఇట్లా ఉండాలి కదా ఆ నలుగురు. ఆ టైటిలే క్రేజీ అసలు. ఆ నలుగురు మనం ఎవరేది మాట్లాడినా నలుగురికి తెలిస్తే ఏమవుతుంది, నలుగురు చూస్తే ఏమంటారు, నలుగురిలో పోతున్నావు నువ్వు, ఈ నలుగురు 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 ఆ నలుగురు అని సినిమా పెట్టి దానికి తగ్గట్టు ఆ స్టోరీ ప్రతి ఒక్కటి అలైన్ అయింది దానికి. ఈ మూవీ అప్పుడు ఎప్పుడో రిలీజ్ అయినప్పుడు సప్తగిరి థియేటర్ లో చూసిన, ఆర్టీసీ క్రాస్ రోడ్. ఎవ్వరు లేరు తెలుసా, ఈవెన్ ఫస్ట్ షోకి గట్టిగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో గట్టిగా ఒక థియేటర్, ఒక 700 మంది కెపాసిటీ ఉన్న థియేటర్లో గట్టిగా 200 మంది ఉండొచ్చు అనిపించింది. కానీ ఆ తర్వాత ఇట్లా ఆడింది మూవీ, అసలు ఇంకా టీవీలో వస్తే ఎవరు వదలలేదు సినిమాని, ఇప్పటికీ వదలరు. అవును. సినిమా స్టార్టింగ్ పాయింట్ రాజేంద్ర ప్రసాద్ చనిపోతాడు కదా, చనిపోయిన దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఎక్కడికి తీసుకెళ్తాడు ఈ మూవీని, ఏంది అసలు ఏం చెప్దాం అనుకున్నాడు అని మనకి ఏం అర్థం కాదు. ఎందుకంటే అప్పట్లో వచ్చిన సినిమాలలో నీకు ఆ టైప్ స్టార్టింగ్ లేకుండే. అవును. సో నువ్వు స్టార్టింగ్ మెయిన్ క్యారెక్టర్ని చంపేస్తున్నావు, తర్వాత ఏంది స్టోరీ, ఆ మెయిన్ క్యారెక్టర్ ఎట్లా వస్తాడు స్టోరీ. కాకపోతే సినిమా మొత్తం స్టోరీతో నడిచింది. స్టోరీ కానీ బీభత్సమైన యాక్టింగ్. రాజేంద్ర ప్రసాద్ కన్నా ఎక్కువ నాకు నచ్చిన యాక్టింగ్ కోట శ్రీనివాసరావు యాక్టింగ్. కోట శ్రీనివాసరావు ఈ టైప్ ఆఫ్ యాక్టింగ్ కి అసలు పెట్టింది పేరు. ఎట్లా అంటే నీకు కొన్ని ఏళ్ల మీద లెక్క పెట్టే పర్ఫార్మెన్సెస్ ఉంటాయి, అహనా పెళ్ళంట అని, వెంకటేష్ ది గణేష్ మూవీ అని. సో ఈయన ఒక పీనాస్ తండ్రిగా, మన దీంట్లో ఆమె మూవీలో క్యారెక్టర్ ఒకటి. సో ఇట్లాంటి మూవీస్, అట్లాంటి ఈక్వల్ క్యారెక్టర్ ఇది. ఎంత హేట్ చేస్తామో కోట శ్రీనివాసరావుని, అంటే హేట్ ఏం చేయము, ఎట్లా అంటే అరే మరి ఇట్లా కూడా ఉంటారా డబ్బు కోసం అని ప్రతి దాన్ని మళ్ళీ కాంపన్సేట్ చేస్తాడు క్లైమాక్స్ లో కోట శ్రీనివాసరావు. సో నీకు మేజర్ క్యారెక్టర్ ఫస్ట్ వస్తే రాజేంద్ర ప్రసాద్ ఒక ఫ్యామిలీ అండ్ రెగ్యులర్ గా చూపిస్తాడు. ఓకే చనిపోయాడు, సో ఈయన ఫ్లాష్ బ్యాక్ చూపిస్తున్నారు అని చెప్పేసి. మేజర్గా ఏంది, రాజేంద్ర ప్రసాద్ ఒక ఫ్యామిలీ, 3 పిల్లలు, ఒక వాల్యూస్ తో బతుకుతూ ఉంటాడు. ఒక చిన్న కుటుంబం, వచ్చిన సంపాదనలో సగం ఫ్యామిలీకి, సగం సొసైటీకి ఖర్చు పెడతాడు. సో ఇది స్టోరీ బేసిక్ గా. సో ఆయనకు వచ్చే ఇబ్బందులు ఏంటి దీనివల్ల, ఈ వాల్యూస్ ని ఫాలో అవ్వడం వల్ల ఆయనకు వచ్చే ఇబ్బంది అనేది. ఇప్పుడు మూవీలో క్యారెక్టర్స్ కూడా కంప్లీట్ కాంట్రాస్ట్ ఉంటాయి. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ తీసుకుంటే మొత్తం ఇక సొసైటీ ఐడియాలజీ మొత్తం ఇక మనకు ఒక హ్యూమన్ బీయింగ్ ఐడియల్గా ఉంటే ఎట్లుండాలో అది. దేనికి సెల్ఫిష్నెస్ అని లేకుండా ఎవరు వచ్చారే నాకు ఇట్లా బాధ అవుతుందంటే ప్రతి దానికి హెల్ప్ చేయడం. కాంట్రాస్ట్ కోట శ్రీనివాసరావు గారి క్యారెక్టర్ ఎట్లా ఏమైనా కానీ నీ పోపు డబ్బాతో సహా నేను తాళం వేసి పెట్టుకున్నా. పోపు డబ్బా, పేస్ట్, షాంపూ ప్యాకెట్ తాళం వేసి పెట్టుకున్నా. నేను పిసినారే కానీ ప్రాక్టికాలిటీ.
ప్రాక్టికల్ అరే దాంట్లో ప్రాక్టికల్ దాంట్లో కూడా చిన్నది ఏం తెలుసా, కొడుకుకు పెట్టే ఖర్చు కూడా బిడ్డకు పెట్టే ఖర్చు కూడా లెక్క రాస్తాడు. లెక్క రాసి నేను చిన్నప్పటి నుంచి నీకు పెట్టిన అమౌంట్ ఇది కాదు బ్రో. ఇప్పుడు అట్లా మనం ప్రాక్టికల్ గా అనుకుంటే, ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం నార్మల్ జనరల్ గా మాట్లాడుకున్నాం, సరే రాయకపోవచ్చు, బట్ ఉంటది కదా థాట్, అరే మనం ఇంత ఖర్చు పెట్టినాం, కట్నం కింద రావాలి అని చెప్పి అనుకునేటోళ్ళు ఉంటారు అప్పట్లో, ఆ జమానాలు ఉండే. సో అదే దాన్ని కొంచెం కొంచెం డెప్త్ తీసుకెళ్ళి లెక్క రాసుకొని ఇది నా ఖర్చు, ఇది ఇంత అయితే అప్పట్లో కూడా అడిగేవాళ్ళు, మా కొడుకు అంటే ఇంత కట్నం కావాలి అని అడిగేటోళ్ళ కాదా? అదే అడిగి సినిమాలో కొంచెం ఎక్కువ చూపెట్టిండు. కాకపోతే ఇప్పుడున్న సొసైటీకి ప్రాక్టికల్గా ఉంటే ఎట్లుంటుందో కోట శ్రీనివాసరావు గారు అయితే, ఐడియల్ ఉంటే ఎట్లా ఉండాలో రాజేంద్ర ప్రసాద్. ట్రూ. అయితే నేను ఒకసారి మూవీలో అనలైజ్ చేస్తే రాజేంద్ర ప్రసాద్కి ఎక్కడ హ్యాపీనెస్ ఉండదు. ఒక్కసారి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత డైలీ జాబ్కి వెళ్తాడు, అది భార్య నాట్ సాటిస్ఫైడ్, పిల్లలు నాట్ సాటిస్ఫైడ్. ఎందుకు అని అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ కోరికలు తీర్చాల్సిందే నువ్వు. అంటే అఫ్ కోర్స్ అది ధర్మం, మనం భార్య పిల్లలకు కూడా మనం తీర్చాల్సిందే. కానీ వీళ్ళు పట్టి పీడిస్తారు. అంటే వాళ్ళ కోరికలు బయటికి వెళ్ళి డబ్బుతో ఆ కోరికలు తీర్చుకోవాలనుకుంటారు, కానీ ఓన్ కెపాసిటీతోని నేను జాబ్ కొట్టాలి, నాకు ఇంజనీరింగ్ సీట్ కావాలి, ఓన్గా చేద్దామని ఏమి ఉండదు. ఏమైనా సరే ఈ మనిషి ఉన్నాడు, ఈ మనిషిని ఎక్స్ప్లాయిట్ చేసి మనం డబ్బులు తీసేసుకోవాలి, ఈజీ వేలో వెళ్ళిపోతుంటారు. అది వీడికి నచ్చదు. నాకు సినిమాలో నేను అప్పుడు వరంగల్లో చూసిండే సినిమా, చూసినప్పుడు లాస్ట్ క్లైమాక్స్ సీన్ అయిపోయినాక అందరు లేచి సపోర్ట్లు కొట్టారు. అప్పుడైతే అరే అవును కదా, సపోర్ట్లు కొట్టాలి కదా సినిమాకి, ఇంత మంచి సినిమా అని చెప్పి అప్పుడు అనిపించింది. అంటే మరి నీవు అంతకుముందు పోయిన ఏ సినిమా కూడా ఇట్లా స్టాండింగ్ ఓవేషన్ క్లాప్స్ అని ఏం లేకుండే, ఫస్ట్ టైం చూసినారు అట్లా. అది ఇట్లా క్లాప్స్ కొడుతుంటే అరే బాగుంది కదా సినిమా అంటే, మనకు అప్పటి వరకు తెలియదు ఏముంది 10th క్లాస్ అప్పుడు ఏముంది సినిమా చూసినావా ఫ్రెండ్స్తో పోయినావా అంటున్నాయి. కానీ 3 సీన్లు 3-4 సీన్లు ఏడిపించేస్తాయి ఖచ్చితంగా. చాలా సింపుల్ ఉండొచ్చు, ఈ టిఫిన్ బాక్స్ ఖాళీ పెడుతుంది వాళ్ళ అప్పుడైతే అదే ఆఫీస్ పోయి ఇంత కష్టపడుతుండు కదా పైసలు సంపాదిస్తానికి, పిల్లల కోసం, ఫ్యామిలీ కోసం, మళ్ళీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఒక్కొక్క బాక్స్ పెట్టుకుంటే ఒక్కొక్క డైలాగ్ వస్తుంటది, కొడుకుది, చిన్న కొడుకుది, అది ఎట్లుంటది. ఆ తర్వాత అన్ని పక్క పెట్టి గ్లాస్ మంచిగా తాగి ఇంటికి పోయి సైలెంట్గా ఉంటాడు. అది ఆయనది వాటర్. ఆ సీన్ ఏడుపు వస్తుంది ఖచ్చితంగా. అదొకటి. మళ్ళా కోట శ్రీనివాసరావు గారి దగ్గర పోయి 15 లక్షలు అప్పు కావాలంటాడు. అన్నప్పుడు ఏం పెడతావు తాకట్టు అంటే తల పడుతుంది తాకట్టుకి, అంతకన్నా నా దగ్గర ఏం లేదంటే అప్పుడు ఏం ఇంకో క్వశ్చన్ కూడా అడగడు, డైరెక్ట్ తీసుకోదు, పైసలు తీసుకొని ఇచ్చేస్తాడు. అది కూడా బాగా, అది అక్కడ కోట శ్రీనివాసరావు గ్రేట్నెస్ కూడా ఉంది, ఆ క్యారెక్టర్ గ్రేట్నెస్. ఎందుకు కానీ నీకు ఆ ఎమోషన్ ఎట్లా వస్తుంది అంటే, ఇప్పుడు 2 క్యారెక్టర్ కలిపి ఆ డైలాగ్ ఎమోషన్ వల్ల నీకు ఖచ్చితంగా కళ్ళ నీళ్ళు వస్తుంది. అది ఎందుకు తెలుసా, కోట శ్రీనివాసరావుకి అండర్నీత్ గా తెలుసు ఈ మనిషి బీభత్సమైన మంచోడు, సో ఈ మనిషి మోసం చేసే ఛాన్సే లేదని తెలుసు. కానీ నా వ్యాపార ధర్మం నేను ఏదో ఒకటి తాకట్టు పెట్టుకొని నీకు డబ్బులు ఇస్తా కాబట్టి తాకట్టు పెట్టాలి అని అంటాడు. లేదు ఏం లేదు తల అంటే ఇస్తా, ఎందుకంటే నువ్వు మోసం చేయడం చేతగాని అసమర్థుడివి అని అంటాడు. ఆ డైలాగ్ కోట శ్రీనివాసరావుకి సెల్యూట్ కొట్టబుద్దైంది. అంటే ఆ డైలాగ్ ఎంత బాగా రాశాడు అంటే, అసలు అది కూడా బర్త్డేకి వెళ్తే డబ్బులు ఇచ్చేస్తారు, నువ్వు దానం చేసిన డబ్బులు, అది క్యాన్సర్, చిన్న పాప క్యాన్సర్ ఉందని అడుక్కోవడానికి వస్తే పార్టీ చేసుకుందాం అనే డబ్బులు దానం చేస్తాడు. కోట శ్రీనివాసరావు అప్పుడు వద్దని చెప్తే, తర్వాత ఈ 1 లక్ష అప్పు తీసుకోవడానికి వచ్చినప్పుడు ఇక చూడు పేపర్లు వచ్చింది మోసాలంటే, మోసం చూడాడు, అరే పాప క్యాన్సర్ లేదు కదా హ్యాపీ, పైసల గురించి కూడా ఆలోచించాడు. ఓకే, అది పాజిటివిటీ. అది ఇప్పుడున్న జనాలు చెప్పాలంటే ఎవరికి మ్యాక్సిమం లేదు, అంత లేదు. కానీ స్టిల్ ఇప్పుడు ఐడియాలజీ ఉన్న రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్లో 1% కూడా ఎవరికైనా అట్లుంటే అది ఇప్పుడు జనాలను కూడా తప్పు పట్టలేము. ఎందుకంటే అందులో మూవీలో చూపించినట్టు మూవీలో కూడా తప్పే చూపించిండ్రు. అంటే తప్పనంటే బిచ్చగత్తె కూడా మోసగత్తె చూపించిండ్రు. ఇప్పుడున్న దాంట్లో ఇది ఒక మాఫియా అయిపోయింది కదా. నువ్వు మన అంతెందుకు ట్రాఫిక్ దగ్గరికి వెళ్ళి ఎవరైనా అడుక్కోవడానికి వస్తే వాళ్ళను కింది నుంచి మీద దాకా చూసి వీళ్ళు మాఫియా కాదు అని, అంటే రియల్గా మాఫియానో కాదో మనకు తెలియదు, కానీ రియల్గా వాళ్ళకి ఇప్పుడు నేను ఇచ్చే రూపాయి అవసరమేనా, అంటే వీళ్ళు రియల్ బిచ్చగాడైనా అని మనకు, అంటే ఆ చేతులు పడిపోయి ఇక పని చేసుకోలేడు అని తెలిసినప్పుడు మాత్రమే డబ్బులు ఇస్తున్నారు జనాలు.
ఎందుకంటే అందరికి అవేర్నెస్ వచ్చేసింది ఇదంతా ఓ పెద్ద మాఫియా లాగా తయారైపోయింది. సో ఇట్లాంటి దాంట్లో ఒక మనిషి వచ్చి మన రాజేంద్ర ప్రసాద్ చెప్పిన డైలాగ్ బాగుంటది. అదే కోట శ్రీనివాసరావు చూసావా మొన్ననే డబ్బులు ఇవ్వద్దు అని అన్నా, నువ్వు వినలేదు, చూసినావా ఆమె మోసగత్తనట ఇగో పేపర్లో చూడు అని అంటే, అవునా నాకు హ్యాపీ అని అంటాడు. ఎందుకు నీకు హ్యాపీ అని అంటే, అసలు ఆ చిన్న పాప క్యాన్సరే లేదని తెలిసిపోయిందిగా. పాజిటివిటీ అంత పాజిటివ్ నేచర్ ఉండాలంటే అందులో కూడా పాజిటివ్ తీసేసుకుంటే చాలు మనకి. పోతే డబ్బులు పోయినాయి కానీ ఆ చిన్న పాపకి క్యాన్సర్ లేదు, అది హ్యాపీనెస్ నాకు. రాజేంద్ర ప్రసాద్ వల్ల పిల్లలు ముగ్గురు కలిసి ప్లాన్ వేసుకుంటారు చూడు, ఏది ఇక లాభం లేదు అని చెప్పేసి మా చిట్ ఫండ్ పెడదాం. దానికన్నా ముందు డబ్బులు కావాలి అని చెప్పేసి అడిగితే, లేదు నేను ఇవ్వను, నువ్వు మెరిట్లో సంపాదించు నీ ఇంజనీరింగ్ సీటు, నువ్వు సమర్థుడు అయితే నీకు వస్తుంది అని. కూతురేమో నువ్వు అమెరికా పోయి సంపాదించడం ఎందుకు, ఏం చేస్తావు అంటే పెట్రోల్ బంక్ లో పని చేస్తే డాలర్స్ వస్తాయి, అదే ఇక్కడ చెయ్యి అని అంటారు. ఇవి రియాలిటీలో వర్కౌట్ అవ్వవు, బట్ మూవీకి వచ్చేసరికి అఫ్ కోర్స్ ఈ కాలంలో పెట్టాల్సిందే పైసలు. మూవీకి వచ్చేసరికి మాత్రం కొంచెం ఆ ప్లాట్ అనేది, ఈయన ఒక వాల్యూస్ నమ్ముకున్న వ్యక్తి కాబట్టి ఈయన అట్లాగే మాట్లాడాలి. ఆ ప్లాట్ అదొక్క దగ్గర నాకేమనిపిస్తుంది, రియాలిటీకి చాలా దూరంగా ఉంది అని అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఈ డైలాగ్ అంటే చూసినావు, ఆ పని అక్కడ చేసే పని ఇక్కడ చేయకూడదు. కానీ దానికంటే ముందు సీన్ ఉంటుంది. ఇప్పుడు రిజైన్ చేస్తాడు పత్రికకి ఎడిటర్గా రిజైన్ చేస్తాడు, ఎందుకంటే మోడలింగ్ ఫోటోలు ఏమంటే రిజైన్ చేస్తాడు కదా. నెక్స్ట్ డే అప్పడాలు అమ్ముతాడు. అవును. అయితే తర్వాత లాస్ట్కి ఇంటికి వచ్చినా అని చెప్పేది డిగ్నిటీ ఆఫ్ లేబర్. నువ్వు ఒకరిని మోసం చేస్తలేవు, నీ కాలమే నువ్వు కష్టపడి సంపాదిస్తున్నావు, అది ఏ పని అయితే నీకు గౌరవం ఇస్తుంది. ఎడిటర్గా చేసి సంపాదించి పోషిస్తున్నా, అప్పుడలామే పోషిస్తున్నా, అంతేగాని నేను ఎవరినో మోసం చేస్తున్నాను. సో అది ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు ఈ పరిస్థితులలో లే ఆఫ్స్ అవుతున్నాయి, అవి అవుతున్నాయి, ఇవి అవుతున్నాయి. సరే మనం ఎట్లుంటుంది, మన మెంటాలిటీ ఎట్లుంటే, అరే నేను మేనేజర్ కింద చేసినా, నాకు ఇంత వస్తుండే, నేను మళ్ళీ కింది దాకా ఎందుకు చేస్తా అని ఉంటుంది. దానికి రిలేషన్గా ఇది ఎడిటర్గా న్యూస్ పేపర్ చేసినప్పుడు పోయి అప్పడాలు అమ్ముకోవడానికి కూడా నేను నా పని నేను చేసుకుంటాను, నాకు లేనిది మీకు అది కూడా ఒక మంచి మెసేజ్. అది కూడా కాదురా, నాకు ఎప్పుడో థాట్ వచ్చినప్పుడు, ఇప్పుడు లే ఆఫ్స్ అవుతున్నాయి బాగా అని అంటే, ఇమ్మీడియట్ గా నీ ఫ్యామిలీని బతికియాలంటే నువ్వు ఏం చేయగలుగుతావురా, నీ చేతులు ఇమ్మీడియట్ గా ఉన్నది ఏం తెలుసా? నాకు ఆలోచన వచ్చింది, అది ఇదేముంది, మనకు ఒక కారు ఉంది, ఏముంది ర్యాపిడో, దాంట్లో జాయిన్ అయితే 30-40 వేలు మనకు చేతికి వస్తాయి కదా. అంటే లిటరల్లీ నాకు డీప్ షిట్ లో ఉన్నా కూడా వెంటనే వెళ్ళి నేను ఫ్యామిలీని బతికేయడానికి నాకు రెడీ ఉంది అని చెప్పి. అది ఎట్లా అది బయట వాళ్ళకి ఒకలాగా కనపడుతుంది, స్టిల్ దట్స్ ఓకే ఫైన్, బట్ యు ఆర్ లివింగ్ యువర్ ఓన్ లైఫ్. నువ్వు ఫ్యామిలీని చూసుకో, అంతే. నీ ఫ్యామిలీని పోషిస్తున్నావు, నువ్వు ఎవరిని మోసం చేస్తలేవు, అడుక్కుంటలేవు, నీ కాలమే నువ్వు నిలబడి నువ్వు ఏం జాబ్ చేస్తే ఏంది నీకు బై ద ఎండ్ ఆఫ్ ది డే నీకు 4,000 లోట్లో పోతున్నాయా లేదా? సో ఆ కాన్సెప్ట్ అది పెట్టుడు, అది కూడా మంచి, ఇప్పుడున్న జనరేషన్కి అది మంచి మెసేజ్ అవుతుంది. అప్పుడున్న జనరేషన్ కంటే అప్పుడు 2010 ఆ టైంకి 5-10 నీకు ఇంత అన్ఎంప్లాయ్మెంట్ లేదు అసలు, కానీ ఇంత లేదు. అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నా నీకు ఓన్ గా నువ్వు ఎంప్లాయ్మెంట్ కల్పించుకునే అప్పుడు లేదు అంత, కానీ ఇప్పుడు ఉంది. ఇప్పుడు లిటరల్లీ ఆయన బీటెక్ చదివి చాలా మంది ర్యాపిడో చేసుకుంటూ కాలేజ్కి వెళ్తున్నారు. నేను ఎంతమందితో ర్యాపిడో వెళ్ళినప్పుడు ప్రతిసారి నువ్వు ఏం చదువుతావు ప్రతిసారి అడుగుతా, అడిగి కొంచెం ఎక్కువ డబ్బులు ఇస్తా, ఎందుకంటే నాకు మస్తు నచ్చుతారు వాళ్ళు. ఎందుకంటే చదువుకుంటూ అరే నీ ఓన్ ఎక్స్పెన్సెస్ నువ్వే పాకెట్ మనీ. ఇప్పుడు ఎట్లుంటాయి అంటే, ఇప్పుడు ఆల్మోస్ట్ కాలేజ్ అని అవుట్స్కట్స్ ఉంటుంది, ఇంటికి వెళ్లే ముందు ర్యాపిడో ఆన్ చేస్తున్నాం, ఇంటికి వెళ్ళేలో 4 రైడ్లు పడ్డా ఆ పెట్రోల్ వచ్చేస్తుంది, చేతి ఖర్చులకి అయిపోతున్నాయి. అది ఇప్పటి యూత్ మాత్రం సూపర్. కానీ ఇప్పుడు ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈ మూవీ డిస్కస్ చేసినప్పుడు ఎవరైతే ఇప్పుడు జెన్జీ చూస్తున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా వెళ్ళి మూవీ చూడాలి. అందులో వాళ్ళు నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయి. స్వయం కృషి మూవీ, చిరంజీవి స్వయం కృషి మూవీ ఎంత ఇన్స్పిరేషన్ అనిపిస్తుందో ఆ మూవీ చూసినప్పుడు, ఈ మూవీ చూసినప్పుడు కూడా అంతే అనిపిస్తుంది. ఇట్స్ జస్ట్ ఫైట్ బిట్వీన్ వాల్యూస్ అండ్ మనీ. బట్ ఈ టైంకి రెండు అవసరమే. 2026లో రెండు అవసరమే, అప్పుడు కూడా అవసరమే. బట్ వాల్యూస్ ఉంటే ఆటోమేటిక్గా ఏదో రోజు అది నీకు ఫ్రూట్స్ ఇస్తుంది అనేది నా నమ్మకం. వాల్యూస్ మాత్రం వదులుకోవద్దు. అట్ ద సేమ్ టైం మనీ ఇంపార్టెంట్, కానీ అట్లాంటి పిల్లలు మాత్రం ఉండద్దు. ఇక్కడ ఇంటర్నల్ ఇంకొకటి పాయింట్, నీకు పిల్లలు ఇది టచ్ చేయడు మూవీలో. రఘురామ్ కరెక్ట్ గా పెంచితే పిల్లలు ఎందుకు అట్లా అవుతారు? అర్థమైందా? రఘురామ్ అనే క్యారెక్టర్ పెరిగిన తర్వాత పిల్లలు అట్లా ఉన్నారు అని చెప్పేసి అర్థమైంది. ఓకే, రఘురామ్ లాగానే పెంచితే, వాల్యూస్తో పెంచితే పిల్లలు అట్లా అవ్వరు.
సో అది మనకు టచ్ చేయడు కాబట్టి నువ్వు మామూలుగా ఆలోచిస్తే నాకు అనిపించింది, నేను ఎప్పటి నుంచో ఎన్నో వాల్యూస్ తో అవుతున్నా, వీళ్ళు చేసి చిన్న పని వల్ల నన్ను అసహించేసుకుంటారు, నా పిల్లలే ఇట్లా చేసిండ్రు అని చెప్పేసి పోయి డబ్బులు తీసుకొచ్చి వాళ్ళకు ఇచ్చేస్తాడు. చూడు, ఇచ్చినప్పుడు ఆ సీన్ లో నడుచుకుంటూ వస్తాడు రాజేంద్ర ప్రసాద్. వచ్చినప్పుడు నాకు ఎంత కోపం వచ్చిందంటే వీళ్ళని చూస్తే, ఆ ఒక్కది వస్తాడు, అప్పుడే వాళ్ళ గొడవ అవుతుంది, ఆఫీస్కి పోయి ఈ డబ్బులు వేరే వాళ్ళని అడిగి తీసుకొని మొత్తానికి అరేంజ్ చేసుకొని వస్తాడు. తలా 5 లక్షలు 15 లక్షలు వచ్చి బ్యాగ్ అక్కడ పెట్టేసి సౌండ్ తక్కువ పెట్టు అని అంటాడు. మూవీ వాళ్ళందరూ టీవీ చూస్తున్నారు, సౌండ్ తక్కువ పెట్టు అన్నాడు. పెట్టరు, వినరు. ఈడు పెద్ద కొడుకు ఇంకింత ఎక్కువ సౌండ్ పెడతా ఉంటాడు. ఇంత కోపం వస్తుంది. అది ఎట్లా అంటే రేజ్ బయట అన్నట్టు మనకి అది. అంటే ఆ టైంలో కూడా తన ఓన్ పిల్లలు కాబట్టి సౌండ్ తక్కువ పెట్టరా అని గట్టిగా అరుస్తాడు. ఫోన్ వస్తుంది, సౌండ్ తక్కువ పెట్టు అంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోతే లిటరల్లీ ఇంకొక నెక్స్ట్ లెవెల్కి పోతే ఆయన చంపేస్తారేమో అన్న అంత అట్లుంటది. సో అప్పుడు 5 లక్షలు ఇవ్వగానే అందరు నవ్వుకుంటారు, థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ. అసలు ప్రేమ చూపెడతారు కదా. అప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే ఇది ఇరిటేషన్ వచ్చినట్టు అనిపిస్తుంది. అసలు ఎక్కడ రాజేంద్ర ప్రసాద్ ఫేస్ లో చూడు, ఎక్కడ కూడా ఇదంతా ఇది ఇచ్చిన కాబట్టి మీకు ఇది వస్తుంది అన్నట్టు ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ పెడతాడు. ఎక్కడ వీళ్ళు అరే ప్రేమ చూపెట్టిండ్రో హ్యాపీ అని చెప్పేసి నవ్వలే. ఏమంటాడు, హ్యాపీయా అని అంటాడు, ఓకే రైట్ అని అంటాడు, వెళ్తాడు, సూసైడ్ చేసేసుకుంటాడు. సినిమా స్టార్టింగ్ సారీ అండి అని ఎందుకు సారీ చెప్తుంటే, మిమ్మల్ని ఇంత ఏడిపించాను అంటే రేపు నుంచి నేను ఏడిపిస్తాను. అది ఆ డైలాగు మళ్ళీ ఆమెని అన్నప్పుడు మనం కనెక్ట్ అవుతాం. అదే అప్పటికి మర్చిపోతాం, ఎందుకంటే స్టార్టింగ్ ఫస్ట్ డైలాగ్ అది స్టార్టింగ్ పడుకొని ఉంటారు. ఈమె సారీ చెప్తుంది, ఏమంటే రిటర్న్ లా ఎందుకు అని అడిగితే ఇన్ని రోజులు మిమ్మల్ని ఏడిపించాను కదా అంటే, రేపు నుంచి నేను మిమ్మల్ని ఏడిపిస్తాను. ఏంటిది అంటే ఏం లేదు పడుకొని అంటాడు. అది సినిమా మొత్తం చూసినాక అప్పుడు అనిపిస్తుంది అరే ఇది కరెక్ట్ కదా అనేది. ఇక లాస్ట్ క్లైమాక్స్ కి ఒక 30-20 మినిట్స్ ముందు నుంచి ఉంటది సినిమా పీక్. అబ్బా అందరూ కోట శ్రీనివాసరావు విశ్వరూపం. అబ్బా అది లాస్ట్ ఇక తలగురి పెడుతుంటే ఆగు పెట్టకుండా తల తీసి చేతిలో పెట్టు అని, అది సూపర్. అసలు బెస్ట్. అట్లా ఆపి అడిగినప్పుడు అక్కడ ఆదిపస్ ఆత్మ ఉంటది, అది అట్లాడు అది అట్లా సంతోషం వస్తుంటది. ఇక వాళ్ళని పెట్టనిస్తలేడు, పైసలు ఆడినే ఉన్నాయి తీసుకో అని చెప్పి వాడు పట్టుకొని ఉన్నాడు, డబ్బులు తీసుకో. ఇక ఒక్కొక్కరు తీసుకొచ్చి ముసలిళ్ళ కానించి చిన్నపిల్ల దాకా అందరు తీసుకొచ్చి వాళ్ళ చేతుల్లో వాళ్ళ పిల్లలు రియలైజ్ అయ్యేలాగా సీన్ రాసుకున్నాడు డైరెక్టర్. మళ్ళీ కోట శ్రీనివాసరావు డైలాగ్స్ రా ప్రతిది, అమ్మా నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు, నేను ఇంతసేపు చేసింది ఇగో వీళ్ళ లోపల ఈ మార్పు రావడానికే అది ఇది అని చెప్పి తర్వాత అంటారు. రే ఫస్ట్ తిడతారు, రే కోటయ్య నువ్వు ఈ టైంలో కొడుకు కూడా తిడతాడు, అవసరమైతే మేమందరం ఇస్తాం నీకు పైసలు అని చెప్పేసి అందరూ కింద పడకుండా కింద పడే కానీ బొచ్చలు పడేటట్టు ఏంటంటే అది పెట్టి ఇక స్టార్ట్ చేస్తాడు పర్ఫార్మెన్స్. కోట పేకాడేసిండు నిజంగా, పర్ఫార్మెన్స్ మాత్రం సూపర్ ఎక్సలెంట్. అసలు ఆయన మొత్తం ఫిల్మోగ్రఫీలో ఇది నెంబర్ 1 ఉండాల్సిన మూవీ ఇది. ఇద్దరికి రాజేంద్ర ప్రసాద్ కోట శ్రీనివాసరావు ఇద్దరికి. అసలు ఈ మూవీకి రావాలి నేషనల్ అవార్డు. నిజంగా నేషనల్ అవార్డు మీద పోయింది అసలు అందరికి. ఎందుకంటే కానీ ఈ మూవీకి ఇప్పటికీ నాకు ఏంటంటే కొన్ని ఉంటాయి బ్రో మూవీస్, అవి ఎప్పుడైతే జవాన్ కి వచ్చినప్పుడే నేను అయిపోయింది రా అసలు ఇంతగానం. సరే మూవీ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలా నువ్వు మెసేజ్ తో పాటు ఎంటర్టైన్ చేసుకుంటా నువ్వు కొంచెం ఏదో నేర్పిస్తున్నావు జనాలకి, ఏదో చెప్తున్నావు. సో ఇలాంటి సినిమాలు నేషనల్ అవార్డు ఇస్తే ఇంకొంచెం ఎక్కువ రీచ్ అవుతుంది. అవును, ఇప్పుడు చూసిన వాళ్ళు అందరూ ఎట్లా అరే ఈ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చి ఎందుకు వచ్చిందని చూసేటోళ్ళు ఉంటారు. సో దానివల్ల కూడా కొంచెం పబ్లిసిటీ పెరిగి ఈ సినిమాని ఎంతమంది చూస్తే అంత బెటర్. ఒక క్వశ్చన్ రా నీకు, ఈ మూవీలో రాజేంద్ర ప్రసాద్ లాంటి క్యారెక్టర్ బయట ఉంటారా? ఉంటే నువ్వెవరినైనా చూసినావా? ఉంటారా అంటే మొత్తం 100% ఉండరు, 100% ఉండలేరు నాకు తెలిసి. ఎక్కడో ఒక దగ్గర సరే, కానీ అట్లీస్ట్ 50% ఉన్న వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఇప్పుడు ఎవరైతే 100% అంటే మనం కంప్లీట్ వాళ్ళని చూసుంటాం కాబట్టి చెప్పలేము. ఇప్పుడు మన క్లోజ్ సర్కిల్ అయితే ఎవరు ఉండకపోవచ్చు, కానీ మామూలుగా ఉన్నది నాకు తెలిసినంత మాత్రంలో ఉంటారు. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు మహేష్ బాబు ఉన్నారు, పిల్లలకి ఆపరేషన్కి డొనేట్ చేస్తుంటారు. ఇప్పుడు బాలకృష్ణ ఇప్పుడు అక్కడ హాస్పిటల్ ఉన్నది. ఇవి వేర్రా, ఇట్లా ఏదో ఒక విషయంలో మనం కలవలేదు కాబట్టి నా క్వశ్చన్ ఏంటంటే, నీ సర్కిల్లో నీకు తెలిసి నువ్వు చూసే నీ లొకాలిటీలో ఆర్ నీ బంధువుల్లో ఎవరన్నా నీకు ఇట్లా కనిపించిండ్రా?
తర్వాత నేను ఆన్సర్ చేస్తా. లేదు. నేను ఇప్పటివరకు నా లైఫ్లో ఇద్దరిని చూసిన, పేర్లు ఎందుకులే కానీ, లిటరల్లీ వాళ్ళు నచ్చరు బయట జనాలకి, తెలుసా? ఇప్పుడు ఒక మనిషి వాల్యూస్తో బతుకుతున్న మనిషి బయట ఎవరికి నచ్చడు. ఆడు సరే వాడు అని అంటే ఆయన ఆన్లైన్ ఆర్డర్లు పెట్టాడు, పోయి ప్రతి రూపాయి నేను ఎక్కడ ఖర్చు పెడుతున్నా, ఎక్కడ వృధా ఖర్చు అవుతుందనేది చూసుకుంటాడు. వృధా ఖర్చు, దుబారా ఖర్చు పెట్టరు. ఎప్పుడోసారి బయటికి వెళ్తారు. ఎప్పుడు చూసినా కూడా వాల్యూస్ మాట్లాడతారు, వాల్యూస్ సైడే ఉంటారు. నువ్వు 10 మంది ఎక్కువ ఫ్రెండ్స్ ఉంటారు, ఒక్కరు ఇద్దరు ముగ్గురు కన్నా ఎక్కువ ఫ్రెండ్స్ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళకి చెప్తున్నా, నీకు మన పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచుతారు. అదే పిల్లలు పెద్దగా అయినాక మాత్రం కొంచెం వాళ్ళ పెళ్ళిళ్ళు ఆ టైం అయినాక మాత్రం చాలా హేట్ చేస్తారు. ఏమి ఇవ్వలేదు, ఎందుకంటే ఇట్లాంటి వ్యక్తులకు ఆస్తులు ఉండవు ఎక్కువ. నాకు అట్లా ఇద్దరు తెలుసు, నేను ఇద్దరిని చూస్తున్నా, ఇప్పటికీ ఉన్నారు, చూస్తూనే ఉన్నా. ఎనీ టైం వాళ్ళకి ఫుల్ రెస్పెక్ట్ ఉంటుంది. నేను ఎప్పుడన్నా వాళ్ళకి కనబడతాయి, ఎందుకంటే వీళ్ళ దాంట్లో 10% ఉన్నా చాలు మనం అన్నట్టు ఉంటుంది. అంటే వాళ్ళ బుక్స్ చదువుతారు ఎక్కువ ఇట్లాంటి వాళ్ళు. సో వాళ్ళకి ఏమైనా నేను నాకు ఇప్పుడు టైం ఉంది అంటే ఆ టైంని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, పక్కన వాళ్ళకి ఎప్పుడు నీతులు చెప్తూ ఉంటారు. అది మన ఇప్పుడున్న వాళ్ళకి ఎక్కదే ఈడేంద్ర సోదిగాడు అని అన్నట్టు ఆ మనిషిని పక్కన పెట్టేస్తారు. మూవీలో నీకు నచ్చిన డైలాగ్, మూవీలో లిటరల్లీ ఒక 10 హార్డ్ హిట్టింగ్ డైలాగ్స్ ఉంటాయి. 1-2 నువ్వు ఆల్రెడీ చెప్పినావు, బట్ నీకు నచ్చిన ఒక మంచి డైలాగ్ చెప్పు. రూపాయి నువ్వేం చేస్తావంటే అన్నదమ్ముల మధ్య చిచ్చు పెడతా, ఫ్యామిలీని ఏంది కొడుకు బిడ్డ హరిశ్చంద్రుడితో అబద్ధం ఆడిస్తా, ఆ డైలాగ్ ఉంటది. అది మనం రిలేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు పైసల కోసం అబద్ధాలు ఆడిన వాళ్ళు ఉన్నారు, పైసల కోసం విడిపోయిన వాళ్ళు ఉన్నారు, పైసల కోసం చంపిన వాళ్ళు ఉన్నారు. అది యాప్ట్ డైలాగ్. ఆ డైలాగ్ మాత్రం ఇప్పుడు కాదు, ఇంకో 10 ఏళ్ళకి చూసినా కూడా అది సూపర్ హిట్ డైలాగ్ అన్నట్టు. నాకు నచ్చిన డైలాగు, ఈయన శుభలేఖ సుధాకర్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఇట్లా మా ఓడి సీట్ కోసం నేను అప్పు చేస్తున్నా డబ్బులు అన్నప్పుడు, రాజేంద్ర ప్రసాద్ ఎందుకు, మెరిట్ ఉంటే చేస్తుంది కదా, ఇవాళ రేపు అట్లా కాదురా, డబ్బులు ఇస్తేనే సీట్ వస్తుంది, నువ్వు కూడా నీ పద్ధతి మార్చుకో, పిల్లల్ని సెటిల్ చేయి అన్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ డైలాగ్ కొడతాడు, పద్ధతి అనేది పిల్లల లాంటిది, అస్తమానం మారిస్తే బాగోదు. అవును. అంటే ఓవరాల్ ఆయన వాల్యూస్ అన్నిటిని కలిపి నేను ఇట్లనే ఉంటా అనేది ఒక్క చిన్న డైలాగ్తో చెప్పించేసాడు. అదే చెప్తున్నా కదా, ఈ సినిమాలో చాలా 1-లైనర్స్ ఉన్నాయి డైలాగ్స్. అవును. అది నువ్వు దాన్ని ఒక పెద్ద మీనింగ్ ఉంటుంది దాని వెనక. అవును. చిన్న డైలాగ్స్ కానీ పెద్ద మీనింగ్ లింక్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇట్లాంటి డైలాగ్ మళ్ళీ నీకు ఈ సినిమా టైటిల్ ఆ నలుగురు అని పెట్టినప్పుడు, ఆ నలుగురు అని అంటే మనం ఇమ్మీడియట్ గా ఎవరికైనా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు ఆ పాడెమోషన్ నలుగురు అని చెప్పి, నలుగురు సొసైటీ అంటే ఇన్నర్ మీనింగ్లు ఈ సినిమాలో ప్రతి సీన్లో ఆ నలుగురు అన్నట్టు కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి భార్య, 3 పిల్లలు, నలుగురు. ఇట్లా చూసుకుంటే ఫ్యామిలీ, సొసైటీ, మన ఫ్రెండ్స్ అండ్ డబ్బు, నలుగురు. ఇది ఫిలాసఫికల్గా చూస్తే నువ్వు చూడు, ధర్మార్థ కామ మోక్షం అని అంటాం. ధర్మం, అర్థం, కామం, మోక్షం. సో ధర్మం అంటే ఈయన నమ్ముకున్న ధర్మం, 1. అర్థం, ఐడియాలజీ. అర్థం అని అంటే వెల్త్, మనీ. 2, కోట శ్రీనివాసరావు క్యారెక్టర్. కామం అంటే కోరిక. సో కోరికలు, వాళ్ళ పిల్లలు, అన్ని కోరికలు, పిల్లలు, భార్య, పైసలు కావాలి, లగ్జరీస్ కావాలి. మోక్షం లాస్ట్ కి ఈయన సాధించింది. అదే మనిషికి నడిపించే డబ్బు కాదు, క్లైమాక్స్ హ్యాపీ ఫీల్ అవుతాడు. అదే. సో అండర్లైన్ గా ఈ 4 టచ్ చేసిండు. నువ్వు ఇంకొక 2 సార్లు చూడు, నీకు ఇంకేదో తడుతుంది. ఇది సినిమా అదే ఈ సినిమాలో ఉన్నది ఏంటంటే, నువ్వు చూసినప్పుడల్లా నువ్వు కొత్తది అబ్జర్వ్ చేసి కొత్తగా ఆలినది. ఇప్పుడు నీ ఫస్ట్ టైం చూసినప్పుడు ఏంటంటే ఎన్ని గమనించలే, డైరెక్ట్ క్లైమాక్స్ పోయినా ఓకే, నువ్వు మనం మనిషిని ఫాలో అవుతూ ఉంటాం. అదే మనిషిని నడిపించేది డబ్బు కాదు, ప్రేమ అని తెలుసుకుంటాం. కానీ మళ్ళీ సెకండ్ టైం చూసినప్పుడు ఏమైతే ప్రతి సీన్, ఇప్పుడు క్యాన్సర్ కోసం అని వస్తే దాని ముందు సీన్ ఏమైందంటే, సరే మనం బయటికి వెళ్ళి ఫుడ్ తిందాం, హోటల్కి వెళ్ళి ఫుడ్ తిందాం, అప్పుడే ఏమొస్తుంది. సో ఆ డబ్బు ఇస్తాడు అంటే ఇప్పుడు అంటే నీ లగ్జరీస్ కంటే ఎవరన్నా వేరే వాళ్ళు సాయం చేయగలిగితే అది చెయ్యి అన్న ఒక మీనింగ్ ఒకటి వస్తుంది. మళ్ళీసారి చూసినప్పుడు ఈ అప్పడాలు అమ్మే సీన్ దగ్గర, అది నువ్వు నీ ఎంపవర్మెంట్ నువ్వు చూసుకోవాలి తప్ప నువ్వు బేసిక్గా చిన్న పని పెద్ద పని అని ఏమి ఉండదు. అదే సేమ్ అట్లా ఇప్పుడు US లో చేసే పని ఇక్కడ చేస్తే తప్పేంటి. అట్లాంటి చూసినప్పుడల్లా నీకు కొత్త మెసేజ్ వస్తుంది. నువ్వు సినిమా మొత్తం ఒకటే మెసేజ్ మీద నడవదు. ప్రతి సీన్ ఇప్పుడు
ఇంట్లో అందరు డబ్బులు అడుగుతుంటారు, అదేందుకు డబ్బు ఇట్లా అది లంచ్ అనుకో దానికో దేనికో కొడతారు. కానీ వాళ్ళ పియూన్ వచ్చి అర్జెంట్ అవసరం ఉండి ప్రాణం మీద అప్పుడు ఇచ్చేస్తారు. కావాలన్నప్పుడు క్వశ్చన్ ఉండదు, ఇవ్వనని ఉండదు, డైరెక్ట్ పోతాడు, పత్రాలు తీసుకుంటే పోయి పైసలు తీసుకొని వస్తాడు. చెప్పేది కూడా ఇప్పుడు ఈ సినిమా డిస్కస్ చేయడానికి కారణం కూడా అదే. ఏంటంటే ఇప్పుడు చూడని వాళ్ళు చాలా మంది ఉన్నారు, చూసిన వాళ్ళు మర్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకసారి సినిమా చూసారంటే అందులో మీకు ఏది నచ్చింది, మీకు ఏ వాల్యూస్ మీకు యాప్ట్ అనిపిస్తున్నాయి మీరు రిలేట్ చేసుకోగలుగుతారు కొన్ని. ఆ రిలేట్ చేసుకునేటి ఏదో మీరు కామెంట్ చేయకున్నా పర్లేదు, మీకు గుర్తుపెట్టుకోండి. అది ఓవరాల్ ఈరోజు ఆ నలుగురు మూవీ మీద మా డిస్కషన్. అండ్ మీకు నచ్చితే మా డిస్కషన్ నచ్చితే ఇట్లాంటి మూవీస్ గురించి దయచేసి మీకు ఏ మూవీ అయితే బాగా ఇష్టమో, ఏ మూవీ మీద మేము మాట్లాడితే మీరు చూడాలని ఉందో మాకు కమెంట్ చేయండి, మూవీ నేమ్స్ కూడా. సో మేము ఖచ్చితంగా ఆ మూవీ గురించి కూడా మాట్లాడతాం. మా డిస్కషన్ నచ్చినా లేదంటే ఇంకా ఏదైనా ఫీడ్బ్యాక్, ఏదైనా ఇంప్రూవ్మెంట్ రావాలన్నా కూడా మీరు కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వీక్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చలో.